అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అండ్ ఇంకోటి వచ్చేసి నుడా అంటే నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అండ్ YTDA యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ, తర్వాత VTDA వెమ్లవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఇలా కొన్ని అప్రూవల్స్ పరంగా మనకి యూడీస్ని చేసి ఉన్నారు, డివైడ్ చేసి ఉన్నారు. ఇప్పుడు ఈ లేఅవుట్ ఎక్కడ వస్తుందంటే మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ కింద వస్తుంది. అయితే యూడీస్ అంటారో దీన్ని మున్సిపల్ లేఅవుట్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకే, ఎప్పుడైతే మున్సిపల్ లేఅవుట్స్లో మన ప్లాట్స్ కానీ కస్టమర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి అప్రిషియేషన్స్ అనేది నెంబర్ 1గా ఉంటుంది. ఇది మీరు స్ట్రాంగ్గా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఈ బాలనగర్ గురించి మనం మాట్లాడుకోవాలంటే కొన్ని హైలైట్స్ ఉంటాయి. ఓకే, సో ఈ వెంచర్ ఎక్కడుంది అనేది ఫస్ట్ మాట్లాడదాం. బాలనగర్ దగ్గరలో మనకి గుండేడ్ విలేజ్ అండ్ ఉదిత్యాల విలేజ్, ఈ 2 విలేజెస్ మధ్యలో మన వెంచర్ ఉంది. ఇది వచ్చేసి టోటల్గా 8 acres. ఓకే, సో బాలనగర్కి కొన్ని హైలైట్స్ ఉంటాయి. ఆ ఫస్ట్ హైలైట్ వచ్చేసి మనకు బాలనగర్ అనేది మండల్ హెడ్ క్వార్టర్ టౌన్, బ్యూటిఫుల్ టౌన్. సో శంషాబాద్ నుంచి మీరు ఎప్పుడైతే స్టార్ట్ అవుతారో మనకి మధ్యలో కొన్ని టౌన్స్ వస్తాయి. అది వచ్చేసి ఒకటి కొత్తూరు, తర్వాత నందిగామ, తర్వాత షాద్ నగర్, తర్వాత బాలనగర్. కానీ కొత్తూరు కానీ, నందిగామ కానీ, షాద్ నగర్ కానీ ఈ 3 టౌన్స్ ఏదైతే ఉన్నాయో లోపలికి ఉంటాయి, రోడ్ పైన ఉండవు. సో బాలనగర్ మాత్రం లెఫ్ట్ రైట్ శంషాబాద్ తర్వాత వచ్చే ఒక బెస్ట్ టౌన్ బాలనగర్. ఇది మీరు కరెక్ట్గా చెప్పాలి కస్టమర్కి. సో ఎప్పుడైతే హైవే పైన ఒక టౌన్ ఉంటుందో దానికి ఎక్స్పోనెన్షియల్ డెవలప్మెంట్ ఉంటుంది. 4 lane రోడ్ ఈ రోజు ఉంది శంషాబాద్ నుంచి మనకి బెంగళూరు వరకు, బట్ ఈ రోజు 6 lane రోడ్ అవుతుంది. మీరు ఆల్రెడీ వస్తున్నప్పుడు చూస్తూ ఉంటారు, వర్క్ జరుగుతూ ఉంది, చాలా స్పీడ్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి కనుక 6 lane రోడ్ అయిందంటే మీరు బాలనగర్ వరకు రావడానికి 30 minutes ఇస్ ఇనఫ్ అంటే నేను చెప్తున్నాను. 30 minutes ఇస్ మోర్ దెన్ ఇనఫ్ బాలనగర్ రావడానికి. ఓకే, సో అంత ఈజీగా మీరు రీచ్ అవుతారు. 1. సో 2 ఏంటంటే మనకు బాలనగర్లో రైల్వే స్టేషన్ ఉంది. 4 kilometers బాలనగర్ రైల్వే స్టేషన్ కనెక్ట్ అవుతున్నాము. ఇది వచ్చేసి యశ్వంత్పూర్ ట్రాక్ అనమాట, అంటే బెంగళూరు ట్రాక్. సో బాలనగర్లో మనకి టౌన్ కాబట్టి మ్యాక్సిమం ట్రైన్స్ స్టాప్ పాయింట్ ఉంటుంది. ఓకేనా, సో అదొకటి. తర్వాత బాలనగర్లో ఈరోజు పాపులేషన్ చూసుకుంటే ఒక 80,000 వరకు పాపులేషన్ ఉంటుందండి. ఓకే, సో ఇదొక్కటి మీరు హైలైట్ చేసుకోవచ్చు. అండ్ బాలనగర్లో కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆల్రెడీ. సో మీ అందరికీ తెలుసు బాలనగర్ అంటే ఒకప్పుడు ఇండస్ట్రీస్, ఎస్ ఇప్పుడు కూడా స్టిల్ కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, కానీ అదర్ సైడ్ ఆఫ్ సిటీ ఉన్నాయి, ఈ సైడ్లో లేవు. అంటే ఉదిత్యాల రోడ్ ఏదైతే ఉందో ఈ ఉదిత్యాల రోడ్లో కూడా కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, కానీ ఇది పొల్యూషన్ సంబంధించిన ఇండస్ట్రీస్ కాదు. మన లేఅవుట్ పక్కనే ఆల్రెడీ స్కేల్ ఇండస్ట్రీ ఉంది మన లేఅవుట్ పక్కనే, బట్ ఇది పొల్యూషన్కి సంబంధించింది కాదు. పొల్యూషన్ సంబంధించింది ఎక్కడ ఉంది అంటే బాలనగర్కి అవతల వైపు ఉంది, ఈ వైపు లేదు. సో ఇది ఫస్ట్ నోటబుల్ పాయింట్. ఓకే, సో అక్కడ ఉన్న దానివల్ల ఏమన్నా వాటర్ ఏమన్నా కంటామినేషన్ అవుతుందా, వాటర్ ఏమన్నా పొల్యూటెడ్ అవుతుందా అంటే ఏమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో అది 0 పొల్యూషన్ కింద కన్సిడర్ చేస్తారు, దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. 1. అండ్ నెక్స్ట్ మనకి బాలనగర్లో మాట్లాడాలంటే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, RRR. ఓకే, RRR అనేది 4.5 kilometers మనం RRR కనెక్ట్ అవుతున్నాము. బాలనగర్ కంటే ముందు RRR స్టార్ట్ అవుతుంది, RRR తర్వాత బాలనగర్ తర్వాత దెన్ మన సైట్. ఓకే, సో ఇదొకటి. తర్వాత మనకి ఇక్కడ ఏది షాద్ నగర్ తర్వాత MSN ల్యాబ్ ఉంది, మీరు చూస్తూ ఉంటారు లెఫ్ట్ సైడ్లో వస్తున్నప్పుడు మీకు కనబడుతుంది, రోడ్ పైన వస్తూ ఉంటే MSN ఫార్మాసిటికల్ కంపెనీ. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఇన్ ఫార్మాసిటికల్ సెక్టార్లో. తర్వాత కొత్తూరులో మనకి ఆల్రెడీ నాట్కో ఉంది, నాట్కోకి అపోజిట్ LV ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఉంది ఈరోజు. ఓకే, అండ్ ఒక్కసారి ఇలాంటి ఇండస్ట్రీస్ ఉంటే ఇంకా చాలా టాప్ మోస్ట్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. అండ్ టిస్ అంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఇది కూడా షాద్ నగర్ దగ్గర వస్తుంది. ఓకే, వెరీ నియర్. ఓకే, అండ్ ఇవన్నీ పక్కన పెడితే మనకి ఒక ఫార్మసెస్ ఉంది ఇక్కడ, అదేంటంటే రాజాపూర్ ఫార్మసెస్. ఇక్కడ నుంచి 10 kilometers ఆఫ్ డిస్టెన్స్లో ఉంటుంది. మీరు ఎవరైనా సరే మ్యాప్స్లో చూడొచ్చు, ఇక్కడ నుంచి రాజాపూర్ సెస్ అనుకుంటాను. ఓకే, అండ్ రాజాపూర్లో మీరు మాట్లాడితే రాజాపూర్లో ఈరోజు ఒక 1 BHK ఫ్లాట్ కనుక రెంట్ గురించి మాట్లాడితే అక్కడ 14,000 నుంచి 15,000 తీసుకుంటున్నారు.